సినిమా బాగుంది కమర్షియల్గా అండ్ ఇంకా మళ్ళీ లవ్ స్టోరీ పరంగా సరే ట్విస్ట్లు అయినా సరే నాకు ఏమంటారు మొత్తం వేరే లెవెల్ అయితే చాలా నచ్చింది. హీరోగా పర్ఫార్మెన్స్ అయినా ఈ మెయిన్ హీరోయిన్ చాలా అందంగా ఉన్నారు. చాలా ఏమంటారు హీరో గారు ఎట్లయితే ఈక్వల్గా వాళ్ళ ఆపోజిట్ హీరోయిన్ ప్రతి ఒక్క కమర్షియల్ ఫిలింలు ఏముంటుంది అంటే హీరోకి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ మూవీకి మాత్రం హీరోయిన్ ఈక్వల్గా క్యారెక్టర్స్ చాలా బాగుంది. సత్యప్రకాష్ గారు అయినా సరే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్షన్ అన్ని కుదిరాయి. ఈ మూవీకి కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు ఫస్ట్ గన్ తీసుకొని వచ్చే హీరోయిన్ నచ్చింది. ఫస్ట్ హీరోయిన్ నాకు సెకండ్ హీరోయిన్ నచ్చింది. సినిమా డర్టీ ఫెలో సినిమా చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచే బాగుంది. అది హీరో పర్ఫెక్ట్గా చేసిండు. పాత హీరో లెక్క ఏ మాట కూడా జారకుండా కరెక్ట్గా మాట్లాడి మంచిగా వస్తాడు చూసిండు. అందులో విలన్లు కూడా చాలా రకంగా పులి, చిన్న పులి, పెద్ద పులి అని నటించి హై లెవెల్గా తీసిరు సినిమా. ఇప్పటి సినిమా లెక్క కొడతలేదు నాకు. వెంకటికి చాలా వజ్రాయుద్ధము, పలనాడు సింహము అలాంటి సినిమాలు అలాగా గొప్ప సినిమా లెక్క కొడుతుంది అది. ఎందుకంటే డబుల్ రూల్ చేసిండు ఇలా హీరో. అట్లయినా సరే బాగానే ఉన్నది సినిమా. చాలా వచ్చింది, చాలా బాగున్నది. ఎక్కడ బోర్ లేదు. చూసి ప్రేక్షకులు ఇలాంటి సినిమా ఆదరించాలని నా కోరిక. చాలా మంచిగా ఉంది. అందులో ఎక్కడ బోర్ లేదు. చూసిన కూడా చూడమని సినిమా అయిపోయిందా కూడా ఏం తెలియలేదు మేడం. ఫ్యామిలీతో చూడొచ్చా? ఫ్యామిలీ మంచిగా చూడవచ్చు. ఫ్యామిలీ న్యూసెన్స్ ఏది ఎక్స్పోజింగ్ అనేది ఏం లేదు. చాలా చక్కగా ఉన్న సినిమా. సంప్రదాయం పక్కడు చాలా బాగుంది. నాకు ఇప్పుడు పాత సినిమాలు గుర్తొస్తున్నాయి. వజ్రాయుద్ధం, అగ్నిపర్వతం, పలనాడు సింహం అలాంటి సినిమా లెక్కనే కొడుతుంది ఇది. చాలా బాగుంది. పాటలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. హీరో చాలా చక్కగా చేసిండు. ఎక్కడ కూడా బోర్ లేకుండా అయితే చాలా బాగుంది. యాక్చువల్గా కథ కూడా చాలా నీట్గా మంచిగా తీశారు సార్. అయితే యాక్చువల్గా ఉన్న దాంట్లో ఇప్పుడున్న సబ్జెక్టులో డర్టీ ఫెలో అనేది ద బెస్ట్ మూవీ అని చెప్పారు పాన్ ఇండియా లెవెల్లో. ఎందుకంటే స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా తీశారు. అది ప్రేక్షకులు థియేటర్ నుంచి చూస్తే చాలా వరకు అర్థమైంది. అందులో ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్లస్ సార్ చెప్పే డైలాగ్స్ ఒక్కొక్కటి గూస్ బంప్స్ ఓకేనా. అలా చాలా కొన్ని సీన్లు ఉంటాయి. అవి మనం చైర్లో కూర్చోవాలంటే వంటప్పుడు చాలా బాగుంది, మంచిగా ఉంది. ప్రేక్షకులందరూ వచ్చి తప్పకుండా ఈ సినిమా చూసి విజయవంతం చేయాలని కోరుకున్నాను. డర్టీ ఫెలోని ఈ వీక్లో మంచి మూవీ ఏదైనా వచ్చిందంటే డర్టీ ఫెలో అని చెప్పచ్చు. రేటింగ్ చాలా గ్రేట్గా ఉంది మూవీ. అయితే చాలా హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అంటే హీరో అనేది ప్రధాని పాత ఏం లేదు. ఆయన యాక్టింగ్ అనేది చాలా మంచిగా ఫీల్స్ అనేది చూపించడం జరిగింది సినిమా. అంటే ఇప్పుడున్న నేటి సిచ్యువేషన్ ఎలా ఉంది జనరేషన్, దాని విధంగా ఆయన బాగా ప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది సినిమా రేటింగ్ అడుగు. యాక్చువల్గా రేటింగ్ వచ్చేపాటికి 9.5 అలా 9.5. అంతగా ఏముందన్న సినిమాలో? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది చాలా బాగుంది. హీరోయిన్ చేసిన ఐటమ్స్ అందరూ మంచిగా బాగున్నారు. మంచిగా అంటే అందరికీ ఇప్పుడున్న జనరేషన్కి ఏది కావాలో విందు భోజనం అనేది ఈ సినిమాలో అనేది